మొన్న కూడా మీటింగ్ జరిగింది. అమ్మ మీరు ఎదరండి. ఇలా రామ్మా రండి. కుర్చీ తీసుకోరామ్మా. అమ్మా ఇళ్ళలో ఉన్నారు, కొద్దిగా బయట రండి తల్లి. మనిషికి 200 వస్తామని చెప్పండి. కాదండి, 100 ఇస్తానని సార్ వచ్చేస్తారు. ఇది ప్రత్యేకించి మన మున్సిపల్ కమిషనర్ గారు మరి ఈనాడు తడి చెత్త పొడి చెత్త అలాగే ఒక 5 నిమిషాలు ఉంచండి. అలా సైడ్ స్టాండ్ చేసి బయట నిలబడు. అది ఆర్టీ సార్ ఏమంటే తడి చెత్త పొడి చెత్త అలాగే మన హానికరమైన చెత్త ప్రమాదకరమైన చెత్త ఈ చెత్తలన్నీ కూడా మనం 4 రకాల చెత్త మన ఇళ్ళలో వస్తున్నాయమ్మా. తడి చెత్త అంటే ఏం చేయాలి? తడి చెత్త అంటే అసలు ఏమిటి? అది కూడా తెలియదా బాబు? నేను తడి చెత్త అంటే ఏదో కాదు. తడి చెత్త అంటే చెత్త మీద నీళ్లు పోస్తే తడి చెత్త. అమ్మ 2 నిమిషాలు నిలబడి తల్లి ఒక ఫోటో తీస్తున్నారు వెనక నుంచి. అలా ఇది మా వైపు అది అది అక్కడ చేయండి బాబు. ఆయనకి ఇచ్చేసిన ఫోటో ఆ ఫోటో మొత్తం. తడి చెత్త పొడి చెత్త అలాగే ప్రమాదకరమైన చెత్త హానికరమైన చెత్త. ఈ చెత్తలో అనబడి 4 రకాలు. ఆ 4 సినిమాలాగా ఆ 4 డబ్బాలు. ఈ 4 డబ్బాలు మనం ఏం చేయాలి? తడి చెత్త అంటే మన ఇంట్లో వచ్చేటటువంటి ఏమండి అరటిపళ్ళు తొక్కలు గాని, కూరగాయ మొక్కలు గాని, అలాగే మిగిలిపోయిన అన్నం గాని, కూరలు గాని, మరి కోడిగుడ్డు గులకలు గాని, మరి మిగిలిపోయినటువంటి మాంసం గాని, చేపలు గాని, ఆకుకూరలు, మరి కొబ్బరి బొండంపై వచ్చేటటువంటి పొట్టు, అలాగే టీ పొడి అంటే వాడేసిన టీ పొడి, కాఫీ పొడి, ఇవన్నీ కూడా తడి చెత్తేనమ్మా. ఇదంతా కూడా దాంట్లో ఒక పచ్చ డబ్బాలో వేసుకోవాలి. పచ్చ డబ్బాలో అలాగే పచ్చ డబ్బా ఏం చేయాలో తెలుసుకో. అది కూడా తెలియదండి. పచ్చ డబ్బాలో నీళ్లు పెట్టుకుని బాత్రూమ్ లో పెట్టుకోవాలి. నీళ్లు పెట్టి బాత్రూమ్ లో పెట్టాలి. మరి ఎర్ర డబ్బాలో ఉల్లిపాయలు వేసుకుని వంటగదిలో పెట్టుకోవాలి. ఎర్ర డబ్బాలో బట్టలు ఉత్తుకునే డబ్బా బట్టలు పిండేసి అందులో వేసుకొని మేడ మీదకి వెళ్ళి ఆరేసుకోవాలి. అమ్మ దానికేనమ్మా ఉండేటివి మున్సిపాలిటీ వారు ఇచ్చే దానికోసం కాదు, మీరు వినియోగించుకోండి, దానికే ఉపయోగిస్తున్నారని చెప్పి ఆయన కూడా అదే అంటుంది. అమ్మా ఈనాడు ముఖ్యంగా ఈ ఒక తడి చెత్త అనేది వేరు చేసి ఇస్తే ఇందులో వేసుకుని మన ఆకుపచ్చ డబ్బాలు వేస్తే అది కంపోస్ట్ ఎరువుగా తయారవుతుంది. కనుక చెత్త చెత్త అంటూ చిన్న చూపు చూడదు, చెత్త చెత్త అంటూ చిన్న చూపు చూడదు, చెత్తను వేరు చేసి తప్పలేని లాభాలు, చెత్తను వేరు చేసి తప్పలేని లాభాలు. చెత్త పొడి చెత్త 2 రకాలు ఉన్నాయి. హానికరమైన చెత్త మరో 1 ఉన్నది. ప్రమాదకరమైన చెత్త 4వది ఉన్నది. ప్రమాదకరమైన చెత్త 4వది ఉన్నది. 4 మనం వేరు చెయ్యమంటుంది. చెత్త చెత్త అంటూ చిన్న చూపు చూడదు, చెత్త చెత్త అంటూ చిన్న చూపు చూడదు, చెత్తను వేరు చేసి చెప్పలేని లాభాలు. మా చెత్తలను నా చెత్త నుండి సంపద కూడా సృష్టించవచ్చు. ఈ తడి చెత్తలు వేరు చేస్తే కంప్లీట్ ఎరువుగా తయారవుతుంది. అది మనం మొక్కలు చేసుకోవచ్చు, మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇంటి ముందు అండి ఇంటి మీద ఎలా తయారు చేసుకుంటాం? మిషన్లు ఏం అక్కర్లేదు. మనం ఇక్కడ ఆకుపచ్చ డబ్బా ఉంది కదా, అందులో ఒక లేరు తడి చెత్త వేసేసాం. తర్వాత ఏం చేసాం? అందులో మట్టి వేసాం, తర్వాత తడి చెత్త వేసాం, మళ్ళా మట్టి వేసాం, మళ్ళీ తడి చెత్త వేసాం, మట్టి వేసాం. అలాగా ఒక 10 రోజులు 20 రోజులు అలా వేసాం అనుకో. కూర్చో ఇలాగా ఇలా మనం వేసాం కూడా అదే కంపోస్ట్ ఎరువుగా తయారైపోతామా. కంపోస్ట్ ఎరువుగా తయారవుతుంది. దానివల్ల మొక్కలు వేసుకోవచ్చు, కూరగాయలు వేసుకోవచ్చు, పళ్ళ తోటలు వేసుకోవచ్చు, అన్నిటి కూడా ఉపయోగపడతాయి. ఖాళీలు లేవు, పనులు ఉన్నాయి. మీరు అలా చేయలేము. మీరు చేయకపోతే మన మున్సిపాలిటీ వాళ్ళకి తడి చెత్త వేరు చేసి ఇస్తే వాళ్ళు కంపోస్ట్ ఎరువుగా తయారు చేసేస్తారు. ఎందుకంటే కాలంలో ఇసుక ఇంత పెద్ద కాలం ఇస్తున్నారు. మన ఇంటి ముందు మన కాలంలో ఇసుక వాళ్ళకి తీసుకోవాలా అమ్మా? అసలు కాలం వేరుకుందమ్మా. చెత్త వేసుకోవడానికి ఎవరైనా సార్ ఇల్లు అంతా చూస్తారు. కొంతమంది ఉన్నారా లేరు చూస్తారు. ఎవరు చూస్తారు అలాగా? మన ఆవిడి చెత్త అంతా చూసి ఎదింటి వాళ్ళు ఉన్నారా లేరా అని చూస్తారు. చెత్త పట్టుకొని మరి చూస్తుంది. మరి ఎదింటి వాళ్ళు లేకపోతే ఈ చెత్త అంతా మూలం ముడిసేస్తుంది. ఇటువంటి వాళ్ళు కూడా అక్కడ ఉంటారమ్మో. ఒక ఆవిడి పొలం కాలంలో చెత్త వేసేస్తుంది.
నువ్వు అందరూ కూడా ఇందాక ఇక్కడ కూర్చున్న పెద్ద వెళ్ళారు ఆయన చెప్పారు. నువ్వు జాగ్రత్తగా తీసుకొచ్చి నువ్వు జాగ్రత్తగా డబ్బాలు వేసి మున్సిపాలిటీ వాళ్ళు ఇస్తే పక్కింటి వాళ్ళు పై నుంచి కూడా చెత్త వేస్తున్నారు కాలంలో ఏంటి గోడ ఇప్పుడు వాళ్ళు శుభ్రంగా ఉండతా అని ప్రత్యేకించి చెప్పారు. నిజమే, కరెక్టే. మరి అలా వేస్తే పక్కింటి వాళ్ళు దెబ్బలాడితే మా ఆవిడ ఏం చేసింది తెలుసా, వెంటనే మనిషిని వేయడం. అది చూసండి, అలా ఉన్నారు. చెప్తే ఒకరు వినాలి కదా. చెప్తే చాలు, మనిషికి ఒక మాట పసుకొని దెబ్బ అన్నారు. మా ఆడగా మాట వేసరికి వెంటనే కోపం వచ్చి ఈ రోజు నుంచి నేను వేస్తే అడగండి పగల వేయను అని చెప్పి రాత్రులు ఎడుతుంది. పగలేడు మనిషి రాత్రులు వేయడం మొదలెట్టిందా అంటే ఎవరు చూడరు కదండి అప్పుడు. ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారండి. ఏమండి ఇలాగా చెత్తను అలా వేయకూడదు, కాలంలో వేయకూడదు. ఇప్పుడు కాదు ఎప్పుడు వేయకూడదు. మరొకటి ఏంటి, ఇక పొడి చెత్త. పొడి చెత్త ఏంటండి అంటే బాగా కాసినప్పుడు ఎండపై పైకి తీసుకెళ్లి చెత్త ఏంటమ్మా అది ఎండలో పెట్టుకుంటాం. ఎండలో పెట్టుకున్నది పొడి చెత్త కాదు. పొడి చెత్త అంటే ప్లాస్టిక్ కవర్లు గాని, ప్లాస్టిక్ బాటలు గాని, ప్లాస్టిక్ సంచులు గాని అమ్మా, అలాగే మన అరిగిపోయిన చెప్పులు గాని, ఇరిగిపోయిన కుర్చీలు గాని, ప్లాస్టిక్ సంబంధించిన ఏవైనా సరే ఇవన్నీ కూడా, అలాగే మన పాల కవర్లు, నూనె కవర్లు, షాంపూలు, సొప్పపైన వచ్చేటటువంటి కవర్లు, అలాగే పేస్ట్ తెచ్చుకునేటండి. ఇలా చెప్పాలంటే కాగితాలైనా గుడ్డలైనా సరే ఇవన్నీ కూడా పొడి చెప్తానండి. ఇలా మధ్యలో రండి సార్. సార్ మీరు అది ఆఫ్ చేసేసి దాంతో ఒక ఫోటో